శ్రీ సత్యసాయి జిల్లాలోని కదిరి ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాలలో విద్యార్థులకు పురుగులు పడిన అన్నం, కుళ్లిపోయిన కూరగాయలతో వండిన ఆహారం వడ్డించడంపై నిరసన వ్యక్తం చేశారు. పాఠశాల విద్యార్థులు తాము నాసిరకం ఆహారం తింటూ ఆకలితో అలమటిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కుళ్లిపోయిన కూరగాయలతో కూరలు వండుతున్నారని, అన్నంలో పురుగులు వస్తున్నాయని ఆరోపించారు. ఆహారం తినలేక ఇబ్బంది పడిన విద్యార్థులు అన్నం ప్లేట్లను పట్టుకుని పాఠశాల ఆవరణంలో నిరసనకు దిగారు. ఈ విషయంపై ప్రిన్సిపల్ ను ప్రశ్నించగా, నా జీతం నాకు వస్తుంది, మీకు దిక్కొచ్చిన చోట చెప్పుకోండి, నన్నెవరూ ఏం చేయలేరు అంటూ నిర్లక్ష్యంగా హేళనగా సమాధానమిచ్చారని విద్యార్థులు తెలిపారు. वो से कहाँ से लेके आए కూర్చుంటే కూడా నాకు నా డబ్బులు దేవుడు వస్తే కూడా నాకు ఏం కాదు అంటారు. ఎవరు అనేది ఎవరితో అన్నారు? మీతోనే అంటారా? ఏం కాదు, నా డబ్బులు నాకే వస్తుంది. ఎవరు వచ్చినా ఏం కాదు, గమ్మున కాలు మీద కాలు వేసుకుని ఆఫీస్ లో కూర్చుంటే నాకు వచ్చేస్తుంది నా డబ్బులు. మీకు చదువు చెప్పకుండా గానీ నాకు డబ్బులు చదివిపోయినా మాకు డబ్బులు మాకు మీకోసం రాలే, నా పొట్ట కోసం వచ్చిన పొట్ట కోసం మీకోసం రాలా, మా పొట్ట కోసం. కూర్చుంటే కూడా నాకు నా డబ్బులు దేవుడు వస్తే కూడా నాకు ఏం కాదు అంటారు. ఎవరు అనేది ఎవరితో అన్నారు? మీతోనే అంటారా? ఏం కాదు, నా డబ్బులు నాకే వస్తుంది. ఎవరు వచ్చినా ఏం కాదు, గమ్మున కాలు మీద కాలు వేసుకుని ఆఫీస్ లో కూర్చుంటే నాకు వచ్చేస్తుంది నా డబ్బులు. మీకు చదువు చెప్పకుండా గానీ నాకు డబ్బులు చదివిపోయినా మాకు డబ్బులు మాకు మీకోసం రాలే, నా పొట్ట కోసం వచ్చిన పొట్ట కోసం మీకోసం రాలా, మా పొట్ట కోసం.